Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. మాఘస్నాన ఫలితము కథలు. కాంచనమాల కథ. కాంచనమాల గత జన్మలో ఒక వారవనిత. ఆమె తన పాపాన్ని పోగొట్టుకోవడానికి త్రివేణి సంగమంలో స్నానం చేసింది. మరు జన్మలో కాంచనమాల అప్సరస అయ్యింది. ఆమె మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం చేసి శివుని పూజించటానికి వెళుతూ ఉండగా ఒక ఘోర రాక్షసుడు ఆమెకు దారిలో కనిపించాడు. కాంచనమాల చీర నుండి ఒక నీటి బొట్టు ఆ రాక్షసుని తలపై పడగానే అతనిలో క్రూరబుద్ధి నశించింది. ఆ ఘోర రాక్షసుడు గత జన్మలో బహుశ్రుడను బ్రాహ్మణుడు. అతడు ఎప్పుడూ దానములు ఇవ్వక పట్టరాని దానాలు పట్టేవాడు. పుణ్యకార్యములు కూడా చేసి ఎరుగడు. అతడు ఆఖరుకు వారణాసిలో చనిపోయాడు. అతడు చేసిన పాపం వలన మరు జన్మలో రాక్షసుడై పుట్టాడు. ఇప్పుడు కాంచనమాల తన తడిసిన చీరను పిండి రాక్షసుని చేతులలో నీరు పోసి త్రివేణి సంగమంలో 3 మాఘమాస స్నానములు చేసిన కలుగు ఫలితాన్ని ఆ రాక్షసుడికి ధారపోయగానే అతని రాక్షస రూపం పోయి దేవలోకానికి వెళ్ళాడు. తన పాప పరిహారానికై పూర్వము ఇంద్రుడు సహితము ప్రయాగయందు స్నానం చేసనని మాఘమాస స్నాన మహిమను దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి ఉపదేశించి అతనికి సెలవు ఇచ్చి ఇంటికి పంపెను. అర్జునునికి వశిష్ఠుని శాపం. ఒక రోజున కార్తవీర్యార్జునుడు మధ్యాహ్న పూజ పూర్తి చేసుకుని అతిథి పూజకై ఎదురు చూస్తూ ఉండగా అగ్నిదేవుడు చిత్రభానుడనే పేరుతో అర్జునుని దగ్గరకు వచ్చి, రాజా, నేను ఆకలి బాధతో బాధపడుతున్నాను, నాకు భిక్ష పెట్టి క్షుద్బాధ తీర్చుము అని కోరాడు. మీకు కావలసినంత ఏదైనా తీసుకునమని అనుజ్ఞ ఇచ్చాడు. చిత్రభానుడు తన నిజ రూపమైన అగ్నిరూపుడై పల్లెలు, పట్టణాలు, అడవులు దహించసాగాడు. అర్జునుడు తన అహంకారంతో అంతయు దానం చేశాడు. ఒక క్షణంలో అరణ్యములను, వృక్షములను, పచ్చని పంటలను భస్మం చేశాడు. ప్రజలు తలదాచుకొనుటకు నీడలేక ప్రాణభయంతో పరిగెడజొచ్చారు. ప్రజల హాహాకారములు చూసి తన అహంకారంతో ఊరుకున్నాడు. సరయూ నదీ తీరంలో ధ్యాననిష్టలో ఉన్న వశిష్ఠునికి ప్రజల ఆక్రందనలు వినిపించాయి. కార్తవీర్యార్జునుడు ప్రజాక్షేమం పట్టనందున జనులు బహు కష్టముల పాలయ్యారని బ్రహ్మద్వేషి అయిన పరశురాముడను ఒక బ్రాహ్మణుని చేతిలోని గండ్రగొడ్డలిచే కార్తవీర్యార్జునుడు మరణించుగాక అని వశిష్ఠ మహర్షి కార్తవీర్యార్జునునకు శాపం ఇచ్చాడు. అర్జునుడు వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి, దత్తప్రభువుని నాకన్నా పరాక్రమవంతుని చేతిలో మరణము కలుగునట్లు కోరితిని. ఇప్పుడు తమ శాపము దానికి తగి ఉన్నది అని దత్తుని స్మరిస్తూ తన నగరానికి వెళ్ళాడు. కార్తవీర్యార్జునుని నిర్యాణము. కార్తవీర్యార్జునుడు ఒకరోజు సామంతరాజులను జయించి విజయవంతంగా వస్తూ జమదగ్నిముని ఆశ్రమం మీదుగా రావటం జరిగింది. అర్జునుడు జమదగ్ని ఆశీర్వాదం పొందుటకు ఆశ్రమంలోనికి వెళ్ళి మునికి ప్రణమిల్లాడు. జమదగ్ని అర్జునుని, వారి సైనికులను తమ ఆతిథ్యం స్వీకరించమని కోరారు. జమదగ్ని ఆశ్రమంలో ఉన్న కామధేనువు సురభి రాజుకు, వారి పరివారమునకు త్రుటి కాలంలో సమస్త పదార్థములతో విందును సమకూర్చింది. ముని ఆతిథ్యము ఆనందంతో అందరూ స్వీకరించారు. కార్తవీర్యార్జునుడు ఆ కామధేనువు మహిమను గుర్తించి దానిని తనకు ఇమ్మని జమదగ్ని మునిని కోరాడు. కానీ జమదగ్ని ఆ గోవుని ఇచ్చుటకు అంగీకరించలేదు. బలవంతంగా కామధేనువును తీసుకుని వెళ్ళదనని హెచ్చరించాడు. చేతనైనచో తీసుకుని వెళ్ళుము అని ముని అన్నాడు. కామధేనువును బలాత్కారంగా తన సైనికులచే కార్తవీర్యార్జునుడు తన నగరానికి తీసుకుని వెళ్ళాడు. జమదగ్ని మహర్షి చిన్న కుమారుడైన పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా కామధేనువును తోలుకొని పోవటం తెలుసుకుని కార్తవీర్యార్జునుని ఎదుర్కొనటానికి బయలుదేరాడు. అర్జునుడు తన మాహిష్మతి నగరాన్ని ప్రవేశిస్తూ ఉండగా పరశురాముడు రాజును ఎదుర్కొన్నాడు. అతని సైన్యమునంతను ఒక క్షణంలో పరశురాముడు సంహరించాడు. కార్తవీర్యార్జునునకు పరశురామునికి ఘోర యుద్ధం జరిగింది. పరశురాముని చేతిలో కార్తవీర్యార్జునుడు మరణించాడు.
మరణించు సమయంలో తన ప్రభువగు శ్రీదత్త భగవానుని స్మరిస్తూ కళ్ళు మూసుకున్నాడు. దత్తస్వామిలో ఐక్యమయ్యాడు. దత్తప్రభువుని నాకన్నా అధికుని చేతిలో నాకు మరణము ప్రసాదింపుము అని కోరినట్లు బ్రాహ్మణుడగు పరశురాముని చేతిలో కైవల్యాన్ని పొందాడు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.